రష్యా దేశం కమ్యూనిస్ట్ భావాలతో నిండుకొని ఇక్కడ క్రైస్తవుడు కనపడ్డ పెట్టలను కాల్చినట్లుగా పెస్తలతో కాలుస్తున్న భయానకరమైన దినాలు. రష్యా దేశంలో క్రైస్తవుల రక్తం ఏరులై ప్రవహించిన భయానకరమైన దినాలట. ఒకానొక సందర్భంలో రహస్యంగా ప్రార్థన చేస్తున్న 12 మంది క్రైస్తవులను నిలవబెట్టి అధికారుల చేతులకు పెస్తలిచ్చి కాల్చమంటున్నారట. విచిత్రం చూడండి, ఆ 12 మంది క్రైస్తవులు కూడా పెస్తలతో కాల్చబోయే ఆఖరి క్షణాల్లో మరణాన్ని కూడా సంతోషంగా వాళ్ళు ముద్దాడటానికి సిద్ధపడ్డారట. ప్రభు కొరకు చావటానికి కూడా ఆ వేదిక దగ్గర నిలబడి ఒక్కొక్కరిని వీళ్ళు పిస్టల్తో కాలుస్తూ ఉంటే 6-7 కాల్చిన తర్వాత 8వ వ్యక్తిని కాల్చబోయేటప్పుడు ఈ కాల్చే అధికారుల్లో ఒక ఆయన పిస్టల్ అక్కడ పడేసి ఆ క్రైస్తవుల్లో 8వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ముందుకు నెట్టి ఆ స్థానంలో నిలవబడి ఆయన అంటాడట, యేసే నిజదేవుడు ఇప్పుడు నన్ను కాల్చండి అన్నాడట. వెంటనే రష్యా సైనికులు అధికారులు అన్నారటరే, నువ్వు మెంటలోడువా, పిచ్చోడువా? ఇంతకాలం యేసుక్రీస్తు దేవుడు కాదని కదా మనం వీళ్ళని కాల్చింది అని అంటే ఆయన అన్నాడట, నేను పొరపాటున పిచ్చోడిని కాదు సార్, జ్ఞానవంతుణ్ణే. కాల్చబట్టడానికి నేను ఇక్కడ ఎందుకు సిద్ధంగా ఉన్నానో తెలుసా? ఇప్పటికి 7 కాల్చాను కదా, వాళ్ళని పిస్టల్తో కాలుస్తూ ఉంటే చెక్కు చెదరని వాళ్ళ విశ్వాసం చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. కదలని తిరగటి రాయిగా క్రీస్తులో వాళ్ళు స్థిరంగా నిలవబట్టడానికి కారణం ఏంటి? దిగ్భ్రాంతితో ఆలోచిస్తూ పిస్టల్తో కాలుస్తూ ఉంటే వాళ్ళ ప్రాణం పోయి ఆఖరి క్షణాలలో వాళ్ళ తలల మీదకి మహిమా కిరీటం రావటం నా కన్నులారా నేను చూశాను. ఒక్కొక్క వ్యక్తి తల మీదకి మహిమా కిరీటం రావటం నేను చూశాను. దేశాలను ఏలుబడి చేసిన గొప్ప గొప్ప రాజుల కిరీటాలు నేను చూశాను. అలాంటి కిరీటం ప్రపంచంలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను ఆ కిరీటాన్ని పొందుకొని పరలోక రాజ్యం ఏ విధం చేతనైనా చేరాలని యేసే నిజ దేవుడిని నా నోటితో ఒప్పుకుంటున్నాను. చంపాలనుకుంటే చంపండి, కాల్చాలనుకుంటే కాల్చండి, యేసు కొరకు చావటానికి కూడా నేను సిద్ధపడ్డాను అన్నాడట. ఎందుకు వాళ్ళ నా స్థలంలో నిలవబెట్టిందో తెలుసా? మరణం వాళ్ళ దగ్గరకు వచ్చిన మరణాన్ని వాళ్ళు ఎందుకు ముద్దాడారో తెలుసా? పరలోక దర్శనం కదలని రాయిగా వాళ్ళను ప్రభు కొరకు స్థిరపరిచింది. జీవితంలో ఎన్ని జరుగుతున్నా ప్రతి క్షణం కళ్ళ ముందు పెట్టుకో పరలోకాన్ని. ఎంతకాలం భూమి మీద బ్రతుకుతా? ఏ రోజుకైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినోనే కదా. ప్రభా, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయని ప్రతి క్షణం పరలోక దర్శనాన్ని కళ్ళ ముందు పెట్టుకుందుగాక.